మాత్రం బిగ్ పరిశోధనా సంస్థలాగా ఫ్రూట్స్ సంబంధించి ఆర్టికల్స్ సంబంధించింది ఈవెన్ గవర్నమెంట్ దానికి కూడా కంపేర్ చేస్తే కూడా మాకు లెర్నింగ్ మోర్ అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కటే ఏంటంటే ఎవరైనా మనం వ్యవసాయం చేస్తా అంటే డ్రిప్ ఉన్న వాళ్ళకి అందరికీ యాంకరింగ్ పెట్టమని చెప్పండి. ఓకే, ఎందుకంటే డ్రిప్ యాంకరింగ్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే మనకు అన్ఫార్చునేట్లీ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చెప్తలేరు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతు చెప్తలేరు, గవర్నమెంట్ కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇచ్చింది. కానీ ఏమవుతుందంటే యాంకరింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు నీళ్లు ఒకటే దగ్గర పడతాయి. ఇప్పుడు చెట్టుకి ఏమైతుందంటే ఏర్లు ఉంటాయి, లాటరల్ రూట్స్ ఉంటాయి, డార్మెంట్ రూట్స్ ఉంటాయి, యాక్టివ్ రూట్స్ ఉంటాయి. నీళ్లు పడ్డాక యాక్టివ్ అవుతుంది, కామన్ సెన్స్. చేసినప్పుడు ఏంటంటే మీరు యాంకరింగ్ చేయనప్పుడు అది ఆటోమేటిక్గా రాత్రి ఏంటంటే పందికొక్కలైనా కుందేళ్ళైనా మనుషులు కౌల్లోకి పోయినప్పుడు ఇవి ఎలుకలతోనే జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే మీరు ఇవాళ నీళ్ళు ఇచ్చినప్పుడు యాక్టివ్ ఉన్నది చేసుకునేది తెల్లారి అదే స్పాట్లకు మీరు నీళ్ళకి ఇంకో దగ్గర ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ డార్మెంట్ రూట్స్ యాక్టివ్ చేసే లోపల మళ్ళీ ఇంకో దగ్గర పోతుంది. సో అల్టిమేట్ ఏమవుతుందంటే రైతు ఏంటంటే ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు కరెక్ట్ యాక్టివ్ రూట్స్ కూడా ఇస్తారు. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఒక తల్లి ఏంటంటే చిన్నపిల్లానికి పాలు పోస్తా అన్నప్పుడు నోట్లో పోసే ప్రయత్నంలో చెంప మీద పోసి ఇది పోసి నా పిల్లానికి ఫీడ్ చేసినా అని అనుకుంటే భ్రమ. అదే ఏమైతుందంటే రైతు అదే పాపం ఆడ నీళ్ళు ఇచ్చినప్పుడు పంట వస్తుంది, పక్కోడు డ్రిప్ లేదు, ఈ డ్రిప్ పెట్టినప్పుడు రోజు అటు ఇటు జరిగే వరకు నాకు ఇచ్చిన నీళ్ళు అది ఇస్తాను అక్కడిక్కడ పోతుంది. ఆడ వేస్ట్ అయ్యే వరకు ఏంటంటే డ్రిప్ మడత పెడతాడు గవర్నమెంట్ దేశాన్ని ఫ్రీగా ఎవరికి ఇచ్చినా అదంతా వేస్ట్ అవుతుంది, నేషనల్ వేస్ట్. అదే సింపుల్ దాన్ని యాంకరింగ్ చేసి ఉంటే బాగా తక్కువ నీళ్ళతోనే దాని చెట్టుకి ఏంటంటే చాలా తక్కువ నీళ్ళు కావాలి. మనం ఎంతైతే నీళ్ళు ఎక్కువ పోస్తానో దాన్ని స్ట్రెస్లో పెడతాను. సో మనకి ఏదైతే చూసినామో మాకేంటంటే ఆవిడ వాళ్ళు చేసింది దానికి ఏంటంటే ఎక్కడైతే నీళ్ళు ఇస్తానో ఒక 9 ఇంచుల నీళ్లు పదన ఉంటుంది సార్. మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే మొదటి నుంచి పెద్ద కుండ వేసి దాంట్లో మొత్తం నింపి వారానికి ఒకసారి ఇస్తే మనం కూడా వారానికి ఒకసారి తింటే సాగం, కానీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ రోజు కొద్దిగా తీస్తే మనకు ప్రాబ్లం ఉంటుంది. అదే మళ్ళీ మేము కూడా ఏం చేస్తాం, సమ్మర్లో మన నీళ్ళు తక్కువ ఉంటాయి కనుక ఇప్పుడు సమ్మర్లో కూడా వస్తే మనకి ఏమవుతుందంటే ఒక బాటిల్ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు ఒకటేసారి తాగితే మళ్ళీ దూపవుతుంది. అదే గ్లాస్ నీళ్ళు సాయంత్రం దాకా 2 చెంచాలు 4 చెంచాలు అదే గ్లాస్తో బతుకుతాం. సో అయినప్పుడు ఏమైతుందో మేము సమ్మర్లో మాకు నీళ్ళు ఉండే కనుక ఏం చేస్తామంటే సేమ్ క్వాంటిటీ మల్టిపుల్ టైమ్స్ ఇస్తాం. ఇప్పుడు వేరే టైంలో 2 సార్లు 3 సార్లు 6-7 సార్లు ఇస్తాం. సో దాంతోనే సింపుల్ కామన్ సెన్స్. సో మీకు ఇదంతా ఎప్పుడు సాధ్యమైతే డ్రిప్ ఉన్నప్పుడు అవుతుంది, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు, నీళ్ళు ఉండే. కాబట్టి ఇంత ఏరియా ఈ కండిషన్లో మనం న్యాచురల్ వాటర్ రిసోర్స్ లేక మనం చేస్తాను అంటే డ్రిప్తో వాడుంటాయి. నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ ఎవరికి చెప్పినా యాంకరింగ్ ఎక్కువ ఖర్చు కాదు, ఒకటి జిఐ వైర్ ఉంటుంది, మన హెయిర్ పిన్ తీరేదాన్ని ఉల్టా బెండ్ చేసి దాన్ని ఇట్లా పెట్టి 10 పెడితే చాలా అక్కడనే ఉంటుంది. ఇది ఎంత ఖర్చు అవుతుంది మీకు? దీంతో ఏమైతుందంటే ఎఫిషియెంట్గా మీకు ఎవ్రీడే రోజు కొద్దిగానే నీళ్ళు అది ఎంత ఇవ్వాలంటే మనకు కొట్టి 9 ఇంచుల నీళ్ళు 10 ఉంటుంది సార్. చెట్టు ఏముంది సంబంధం లేదు. అసలు ఇంపార్టెంట్ ఇది లేక మీరు డ్రిప్ పెట్టుకుంటే దండగా. ఇది మాకు కూడా ఏమైంది, మేము 2 సార్లు మా వాళ్ళు ఇజ్రాయెల్ మేము 4 పోయి వచ్చినాక కూడా 2 సార్లు పోయినా మాకు అర్థం కాలే. ఒకసారి ఇజ్రాయెల్ బరాక్ వచ్చింది, ఇట్లా ఇట్లా నడుస్తాను ఈ డ్రిప్ పెట్టడో ఉన్నది, వై ఇస్ దిస్ గోయింగ్ లైక్ దిస్ అన్నాడు. మనం ఇమేట్ మన ఊరికి మన చక్కగా గుంజారు తప్పు ఉన్నది అనుకో, అట్లా కాదని చెప్పి అప్పటిదాకా మాకు తెలియదు. అనేది ఏమైతే అంటే ఈ సైంటిస్టులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెద్ద వాళ్ళు కూడా వీసీలు కూడా వాళ్ళు పోయి గిజ్ చెప్పరు. ఇంపార్టెంట్ అన్ని డ్రిప్ పెట్టుకొని చేసుకొని అంటే కామన్ సెన్స్, అంటే సైన్స్లో పాడలేదు కామన్ సెన్స్. ఇంకా డ్రిప్ పెట్టినప్పుడు కరెక్ట్ ఆడ పడితే అయిపోయి. ఇప్పుడు రోజు నాది యాక్టివ్ ఉన్నది, రోజు కొద్దిగా నీళ్ళు ఇస్తే అక్కడనే చాలు. దానికి నాకు ఉన్నది అండర్ గ్రౌండ్ నీళ్లు పెట్టుకొని నాకు ఎండాకాలంలో బాగా అయిపోయాయి. ఎండాకాలం నాకు ఏమవుతుంది, ఇలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ ఫీడ్ కావాలి కనుక అప్పుడు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, అది ఎక్కువ కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకు ఎండలో నీళ్ళు ఇవ్వం, అప్పుడు ఉన్నాయని పాతే అంతకుముందు ఖరాబ్ చేస్తాం, అవసరంగా ఎక్కువ ఇస్తాం. అది ట్యాప్ రూట్కి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకో ఉంటుంది, పాపం స్ట్రెస్లో ఉంటుంది. అది అవన్నీ మీకు ఏమైతే ఎన్ని తీసుకున్నా మీరు ఎక్కువ ఇచ్చినప్పుడు స్ట్రెస్లు ఉంటుంది, అది ఎంత తీసుకోవాలని అంత తీసుకుంటుంది. దాని తర్వాత కావాల్సినప్పుడు నీళ్ళు ఉంటాయి, మళ్ళీ మీరు వారానికి మళ్ళీ ఎక్కువ ఇస్తాను, వారానికి ఒకసారి ఇచ్చినప్పుడు. మన పాత రోజులు వారానికి ఒకసారి సైకిల్ దిగుతారు, దాని బదులు డ్రిప్ ద్వారా రోజు కొద్దిగా ఇస్తే హెల్తీ ఉంటుంది.
మళ్ళీ రోజు కొద్దిగా ఇచ్చేది ఒకసారి ఇచ్చేది రోజు 2-3 సార్లు ఇచ్చిన అనుకోవాలి కొద్దిగా దట్స్ ఇనఫ్. ఇప్పుడు డ్రిప్ ద్వారా ఒక 9 ఇంచులే కాదు, మీరు తవ్వి చూస్తే 4-5 ఫీట్ల వరకు కూడా పదను ఉంటుంది. అదే యూజ్ఫుల్. అంటే మీకు ఏమవుతుందంటే పదన ఉండదు అట్లా. మాకు మేము మొదట్లో ఉన్నప్పుడు ఏమైందంటే డెండ్రోమీటర్స్ కూడా మేము ఇజ్రాయెల్లో వాళ్ళు ఏవి చెప్పిన అన్ని చేసినాం. డెండ్రోమీటర్స్ పెట్టి కూడా బేస్ అదే క్యాలిక్యులేట్ చేసి చెప్పేది మాకు కంప్యూటర్. అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ వచ్చే వరకు అది పనిచేసుడు బంద్ అయింది. అప్పుడు వాడు తక్కువ 10,000-20,000 ఇచ్చి 1,50,000 వేసిండు దాన్ని. ఇక మేము కొనలే అవి, ఇండియాలో అవి దొరుకుతలేవు. మాకు ఆ వీటిలో ఏమైందంటే మీరు అంత డెప్త్ దాకా అది సంగతి వేరే, అది ఉంటే ఉండేది అంటే మనకు అవసరం లేదు. ఆ 9 ఇంచుల దాకా. ఇంకోటి మీరు చూస్తే కూడా నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాదు, నాకు కామన్ సెన్స్ ఏమంటుందంటే అగ్రికల్చర్ కన్నా ఎక్కువ మీరు లేదు అట్లట్లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏ చెట్టు కూడా కింద పడ్డప్పుడు చూస్తే ఏమవుతుందంటే మనకు పెద్ద ట్యాప్ రూట్ ఉన్న పక్కకు తెల్లవి అల్లాడుతాయి. ఆ చిన్న గవ్వే ఫీడర్ రూట్లు. అందుకే మీరు ఏదైనా ఎడారిలో చూస్తే మీరు నీళ్లు ఎవరు పోయకున్నా కానీ రాత్రి గాలి తేమతోనే ఏంటంటే ఆ లాటరల్ రూట్స్ గంతనే చాలు. మీరు 4-5 ఫీట్లు ఉంటుంది పదన ఉండొచ్చు, కానీ అవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఆ 9 ఇంచుల న్యూట్రిషన్ ఏమవుతుందని మీకు సన్ సోలార్ దాంతో అంతా ఫర్టిలైజర్. సోలార్ ఈజ్ ది బెస్ట్ ఫర్టిలైజర్. అందుకే మనం ఏమైనా క్రాప్ అయినాక ఎండబెడితే అదే ఆటోమేటిక్ నెక్స్ట్ టైం ఏ మందు లేకుండా వర్జిన్ క్రాప్ ల్యాండ్లో విపరీతంగా ఇల్లు వస్తుంది ఫస్ట్ ఇయర్. ఏ మందులు అవసరం లేదు. సో అయినప్పుడు ఆ సోలరైజేషన్ 9 ఇంచుది గంతనే చాలు మనం. నేను అది ఎక్కువ పోతే పోయింది, కానీ మీరు ఎక్కువ ఇస్తాను అనుకోండి బావి కొత్త బాధన ఉంటే నీళ్ళు వేస్ట్ చేస్తాను. నేను అనేది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ మెజర్ దట్ యూ డోంట్ హ్యావ్ టు వాడిని అనేది దానికంటే ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటంటే నీళ్ళే వాళ్ళు మోస్ట్ కాస్ట్ చేస్తారు. సో అయ్యే వరకు వాళ్ళు ఇదంతా చేసి మనకు వెరీ ప్రీసియస్. అదే. సో ఆ నాలెడ్జ్తో మనకు కూడా ఏంటంటే ఎనీ డే ఫ్యూచర్లో కూడా వాటర్ ఇస్ గోయింగ్ టు బి స్కేర్స్ కమోడిటీ. సో మనకి ఏంటంటే అది చేసుకొని అంతమంది చేస్తే చాలు.